ఇంకో ముచ్చట తెలుసా మీకు? మల్లిగాడు సబ్స్క్రైబర్లు కొన్నాడు తెలుసానే మీకు? సబ్స్క్రైబర్లు కొనుక్కున్నాడు గాడిది. దొంగ గాడిది సబ్స్క్రైబర్లు కొనుక్కున్నాడు. వాడు ఏం చేసిండంటే ఈ నమస్తే అని శనార్థి తెలంగాణ పేపర్ శనార్థి తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఉండే కదా వానికి. ఆ ఛానల్ వాళ్ళు అనగుంజుకున్నాడు. క్యూ న్యూస్ ఛానల్ వాళ్ళు అనగుంజుకున్నాడు. మీరు చెప్తే నమ్మలే కొంతమంది. నేను వానికి సంబంధించినవి పర్ఫెక్ట్గా నిజాలు చెప్తాను, పర్ఫెక్ట్ సమాచారం చెప్తా. వాందే కాదు ఇంకా చాలా విషయాలు కూడా. సమాచారం పర్ఫెక్ట్గా ఉంటే తప్పించి చెప్పను, నేను ఒట్టిగానే గాలి మాటలు మాట్లాడా. ఆ ఛానళ్ళ విషయంలో అన్నదమ్ములు గల్లలు పట్టుకు కొట్టుకున్నారు, అయిపోయింది. వీడు పోయి వీని బానిస ఒక పోరడు ఉండే, ఆ పోరని ఛానల్లో వార్తలు చదివిండు 4-5 రోజులు. ఆ పోరడు ఏమనుకున్నాడు, ఇక దీంట్లోనే చదువుతాడేమో మల్లిగాడు, ఇక ఈ ఛానల్కు మస్తు బూస్టింగ్ వస్తుంది అనుకున్నాను. నేనేమనుకున్నా తెలుసా, ఈ పోరం దగ్గర నుంచి ఆ ఛానల్ రాపించుకుంటాడు వీడు అనుకున్నా. ఎందుకంటే మరి వీని ఫేస్ తోటి వచ్చే పైసలన్నీ వాడిద్దాం అనుకోవాలని చూస్తాడు. అసలు వాడు ఏం చేసిండు, ఆ పోరాన్ని మురిపించినట్టు మురిపించిండు. ఓ 4 రోజులు వాని ఛానల్లో వార్తలు చదివిండు. తర్వాత తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ అని పెట్టిండు. అది 15 రోజుల దాకా 1000 సబ్స్క్రైబర్లు కూడా లేరు దానికి. ఇక మొన్న పోయిండాట, ఒక SEO దగ్గరికి పోయిండాట, సబ్స్క్రైబర్లు పెంచుకోవాలంటే ఒకటేసారి ఒక 3-4 లక్షల సబ్స్క్రైబర్లు పెంచుదాం, ఒక 20 నుండి 25 లక్షలు ఖర్చు వస్తుంది అని చెప్పినారు. కథ 25 లక్షలు ఆడ పోసిండు. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు వానికి. అట్లా సబ్స్క్రైబర్లను కూడా కొన్నాడు ఈ దొంగ. గూగుల్ నుండి కొనొచ్చు అన్నట్టు సబ్స్క్రైబర్లను, పైసలు ఇస్తే సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు. మళ్ళీ ఇప్పుడు 4 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, వాని లైవ్ ఎంతమంది చూస్తాను తెలుసా? ఇప్పుడు మన లైవ్ ఎంతమంది చూస్తానో వాని లైవ్గా అంతమంది చూస్తాను. సబ్స్క్రైబర్లను కొంటావా? మళ్ళీ సిగ్గు అనిపించలేదు మళ్ళీ. ఎందుకు మళ్ళీ ఇటువంటి బతుకు మనకు? ఎక్కడ నిజాయితీగా ఉండకపోతేవి అంత చంద్రబాబు నాయుడు లెక్కన నీ కథ అంతా. చంద్రబాబు నాయుడు ఎంత నిజాయితీ పరుడో నువ్వు అంత నిజాయితీ పరుడివే. అంటే చంద్రబాబు నాయుడు అతి పెద్ద దొంగ, నువ్వు గట్టనే. ఓ విశ్వసనీయత ఉండదు, ఎదుటి వ్యక్తుల పట్ల విశ్వాసం ఉండదు, నిలకడగా ఉండవు, స్థిరత్వం ఉండదు, ఏది ఉండదు నీది. సబ్స్క్రైబర్లను కొన్న దొంగ, సబ్స్క్రైబర్లను కొంటావు దొంగ, సిగ్గులేదు. నిన్న కవిత రాజీనామా చేస్తే వీనికి ఏడుపత్తాను. కవిత రాజీనామాను ఆమోదిస్తే వీనికి ఏడుపత్తాను. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినావు, రెడ్ల పుణ్యాన గెలిచినావు. నువ్వు నీ ఓన్గా నువ్వు గెలవలేదు, నీ క్రెడిబిలిటీ తోటి నువ్వు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ తోటి, రెడ్ల క్రెడిబిలిటీ తోటి గెలిచినావు. నీకు సీము నెత్తురు ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. ఇంకా 6 నెలలు ఉన్నది, జూన్లో అయిపోతుంది నీ ఎమ్మెల్సీ పదవి. ఈలోగన్నా ఇజ్జతి చంపుకోకుండా సిగ్గు శరం సీము నెత్తురు ఉంటే రాజీనామా చేయి. ఇక రాజీనామా చేసినాక నీ బతికేందో, ఏ రోడ్డుకు పోతావో, ఏ గలికి పోతావో నీకే తెలుసు. ఒక అద్భుతమైన విషయం చెప్తా అతి త్వరలో వీనికి సంబంధించి. వీడు ఒక పార్టీలోకి జంపు కాబోతున్నాడు. మళ్ళీ వీని పార్టీని మొత్తం ముల్లగట్టి పారేసి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నాడు. చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. వీడు గతంలో ఏ పార్టీ నుండి అయితే ఎమ్మెల్యే టికెట్ కావాలని ఒర్రిండో ఆ పార్టీలోకి పోబోతున్నాడు వీడు. అతి త్వరలో ఈ న్యూస్ ఆధారాలతో సహా చెప్తా, కొన్ని ఆధారాలు చేతికి రాగానే చెప్తా. మీరు ఎవరైతే వాడు చెప్తున్న బీసీ వాదాన్ని నమ్ముతున్నారో, వాడు పార్టీ పెట్టినని నమ్ముతున్నారో, వాని పార్టీకి దిక్కు లేదు, ముందుకు పడతలేదని వానికి అర్థమయ్యే వేరే పార్టీలతోటి మాట్లాడుకుంటున్నారు. ఆలేరు టికెట్ కావాలని అడుగుతున్నాడు. ఆలేరు టికెట్ కన్ఫర్మ్ కాగానే ఈ పార్టీని కూడా ములగట్టి మూలన పడేసి ఆ పార్టీలో దునుకుతాడు. వీడు జైలు నుండి రిలీజ్ కాగానే ఏమన్నాడు? తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నాడు. ఏమైంది తెలంగాణ నిర్మాణ పార్టీ? పురుడు పోసుకోక ముందే కథం సమాధి పాలైపోయింది. ఇప్పుడు ఏదో పార్టీ పెట్టిండు, దొంగల పార్టీ. ఇప్పుడు ఆ దొంగల పార్టీ కూడా అతి త్వరలో కథం అయిపోతుంది. వీడు పోయి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు, ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అవుతాయి. ఆల్రెడీ టికెట్ ఇవ్వాలని వీడు ఎప్పటి నుంచో అడుగుతాడు, కానీ ఎవడు వీనికి ఆల్రెడీ టికెట్ ఇస్తలేడు. ఆల్రెడీ టికెట్ ఇవ్వకపోతే మల్లారెడ్డి దగ్గరికి పోయి మల్లారెడ్డిని చీల్చి చెండాడుతా అన్నాడు. మల్లారెడ్డి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు దొంగ. మల్లారెడ్డికి లొంగిపోయిండు. అక్కడ వజ్రేష్ యాదవ్ అనే బీసీ బిడ్డను ఒడగొచ్చిండు, మల్లారెడ్డిని గెలిపించిండు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఒక్కరోజైనా ప్రచారం చేసిండు అన్న వీడు? ఒక్కరోజైనా ప్రచారం చేసిండు మల్లారెడ్డికి వ్యతిరేకంగా? మళ్ళీ వీడు మల్లారెడ్డి కలిసి అక్కడ అసెంబ్లీలో మాట్లాడుకున్నారు ఇద్దరు. మీది పాల వ్యాపారమే, మాది పాల వ్యాపారమే అన్న, ఇంకా నువ్వన్నా మంచోని కానీ నేను పచ్చి లంగన అన్న అని మాట్లాడాడు. దొంగ. మల్లారెడ్డిని గెలిపించింది
మల్లారెడ్డి మీద ఒక్క మాట కూడా జారకుండా, మల్లారెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా పరోక్షంగా మల్లారెడ్డికి గెలుపుకు ప్రధాన కారణమైంది. బీసీపీని రొగొట్టిండు అక్కడ. మల్లారెడ్డి నేను గొర్ర గుంజుకొత్తా, నిన్ను పూలు అమ్ముకునే కాడికి తీసుకొస్తా, నేను పాలు అమ్ముకునే కాడికి తీసుకొస్తా అన్నాడు కదా. ఆయన కాలకాడికి పోయిండు, కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చుకున్నాడు, జేబులు వేసుకున్నాడు. దొంగ